ఇది పేదవాళ్ళ కోసం ఉన్న సంస్థ. రెండవ విషయం కూడా మీకు నేను చెప్పాలి. ఆర్టీసీ ఒక మాస్ ట్రాన్స్పోర్టర్. మాస్ ట్రాన్స్పోర్టర్ అంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. హైదరాబాద్ లాంటి నగరంలో ట్రాఫిక్ సమస్యలు పోవాలి. ట్రాఫిక్ సమస్యలు పోవాలంటే మనల్ని కాపాడేటువంటి ఏకైక సంస్థ టీఎస్ఆర్టీసీ మాత్రమే నేను మనవి చేస్తూ ఉన్నా. బ్యాంకాక్లో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు వచ్చినాయి. ట్రాఫిక్ గ్రిడ్ లాక్ అంటారు. అంటే ఒక పట్టణంలో ఉండేటువంటి వాహనాలన్నీ ఆ పట్టణంలో ఉండే రోడ్ల మీద వరుస క్రమంలో ఒకదానికి ఒకటి నిలబెడితే రోడ్ల జాగా లేదనుకోండి, దాన్ని గ్రిడ్ లాక్ అంటారు. మన హైదరాబాద్ నగరం ఎప్పుడో 10 ఏళ్ల కిందనే గ్రిడ్ లాక్ అయిపోయింది. జాగా లేదు కాబట్టి ట్రాఫిక్ సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. పెళ్లిలకు పోతూ ఉంటాం, 5 నిమిషాలు పెళ్లిలో ఉంటాం, 2.5 గంటలు రోడ్డు మీద ఉంటాం. జంట నగరాల్లో ఈరోజు పెళ్లికి పోవాలంటే ఒక పనిష్మెంట్ లాగా అయిపోయింది. కాబట్టి ఈ సమస్యలు అధిగమించాలంటే ప్రపంచవ్యాప్తంగా చెప్పినారు. బ్యాంకాక్లో కూడా నిపుణులు, మొత్తం రవాణా రంగ నిపుణులు, ప్రపంచ రవాణా రంగ నిపుణులు సమావేశమై తేల్చిన అంశం ఏంటంటే మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఆర్ ద ఓన్లీ గో. ఒక ఎవరి కారు వాళ్ళు తీసుకొని పోవడం, ఎవరి బైక్ వాళ్ళు తీసుకొని పోవడం కాకుండా ఒక లిమిట్ వరకు వాటిని రానిచ్చి అక్కడి నుంచి ఆఫీసులకు పోయినా, సినిమాలకు పోయినా, స్కూళ్ళకు పోయినా, ఇంకా ఇతరత్ర ఎక్కడికి పోయినా కూడా రవాణా, మాస్ రవాణా, ప్రజలు ఎక్కువగా ప్రయాణించేటువంటి బస్సులలో ప్రయాణించడమే క్షేమం అని చెప్పినారు. మనం చాలా గర్వంగా, నేను చాలా చోట్ల చెప్పిన, అఖిల భారత స్థాయిలో కూడా చెప్పిన, ఈరోజు కూడా గర్వంగా చెప్తా ఉన్నా, అతి తక్కువ ప్రమాదాలతోని రవాణా సంస్థ ఏదైనా ఉందంటే అది మన తెలంగాణ ఆర్టీసీ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. బ్రహ్మాండమైన పద్ధతిలో చాలా ఆర్టీసీ బస్ ఎక్కినామంటే హాయిగా నిద్రపోవచ్చు, మాకు ప్రమాదం జరగనటువంటిది ఉంటుంది. హకీంపేటలో ఉండేటువంటి ఆ సిమ్యులేటర్స్ ట్రైనింగ్ కూడా ఆ రోజుల్లో నేను స్వయంగా చూసినాను. మళ్ళీ ఎప్పుడో వస్తూ పోతూ తప్పకుండా దాన్ని సందర్శిస్తాను. ఇంకా ఉత్తమమైన శిక్షణ మన డ్రైవర్లకు ఇచ్చుకుందాం. సంస్థలో పెంపొందించాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా చేయించుకుందాం. పూర్ణచంద్రరావు గారికి, రమణారావు గారికి నాది ఒకటే విజ్ఞప్తి, మీలో కూడా చాలామంది మహిళా సిబ్బంది ఉంటారు. మీ డిపోలలో, మీ పెద్ద పెద్ద బస్ స్టాండ్లలో ఖచ్చితంగా మహిళల కోసం సపరేట్ లంచ్ రూములు మీరు ఏర్పాటు చేయాలి. మహిళా కార్మికులకు ఆ వస్తువులు పెట్టాలి. కార్మికులను ఒక అరగంట ఎక్కువ పని చేయమంటే చేస్తారు, కానీ వాళ్ళకి సదుపాయాలు మంచి పద్ధతిలో టాయిలెట్స్ కానీ, లంచ్ రూములు కానీ, వాళ్ళు మార్చుకోవడానికి కానీ ఆ సదుపాయాలు కూడా మీరు ఏర్పాటు చేయాలి. ఎంత మంచిగా ఉంటే కార్మికులు అంత బాగా పనిచేస్తారని కూడా మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.